తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ స్వామివారి అనుభూతి ఒకేలా ఉండదు. కొంతమందికి అది సాధారణ దర్శనం, మరికొందరికి మాత్రం జీవితాన్ని మార్చేసే అనుభవం. ఇప్పుడు నేను చెప్పబోయేది తిరుమలలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ విషయం చాలా మందికి తెలియదు. సుమారు 40 ఏళ్ల క్రితం చెన్నైలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. డబ్బు, పేరు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. కాని దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు ఉంటే చూపించండి అని ఎప్పుడూ చెప్పేవాడు. ఒకసారి అతని స్నేహితులు అందరూ కలిసి తిరుమలకి వెళ్దామని ప్లాన్ చేశారు. అతను నవ్వుతూ అన్నాడట, సరే, మీ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడో నేనూ చూస్తా. అలా వాళ్ళు తిరుమల చేరుకున్నారు. అందరూ భక్తితో దర్శనానికి వెళ్తుంటే ఆ వ్యక్తి మాత్రం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడట. ఈ విగ్రహం ముందు తల వంచాల్సిన అవసరం ఏముంది అని అక్కడే ఉన్న ఒక వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడట. బాబూ, తిరుమలకి వచ్చిన తర్వాత అలా మాట్లాడకూడదు. కాని అతను వినలేదు. ఇంకా గట్టిగా, ఇక్కడ నిజంగా దేవుడు ఉంటే ఈరోజే నాకు ఏదైనా చూపించాలి అన్నాడట. ఆ రోజు రాత్రి వాళ్ళు తిరుమలలోనే ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు. అర్ధరాత్రి ఆ వ్యక్తికి ఒక్కసారిగా నిద్ర లేచిందట. ఎందుకంటే తన గదిలో ఎవరో నడుస్తున్నట్టు స్పష్టంగా వినిపించిందట. మొదట ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారని అనుకున్నాడు. లైట్ వేసి చూశాడు. కాని గదిలో ఎవరూ లేరు. కొద్దిసేపటికి గజ్జెల శబ్దం వినిపించిందట. తర్వాత గంట మోగినట్టు. ఆ తర్వాత ఒక గంభీరమైన స్వరం, ఇక్కడికి వచ్చి కూడా గర్వమా అని. ఆ మాట విన్న వెంటనే అతని శరీరం మొత్తం వణికిపోయిందట. చెమటలు పట్టాయట. అతను భయంతో కళ్ళు మూసుకున్నాడట. ఎంతసేపు అలా ఉన్నాడో కూడా తెలియదట. ఉదయం అయ్యాక అతను పూర్తిగా మారిపోయాడట. ఎప్పుడూ గట్టిగా మాట్లాడే వ్యక్తి ఆ రోజు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడట. తరువాత తన స్నేహితులకు చెప్పాడట, నిన్న రాత్రి నేను ఎవరో చూశాను అని. వాళ్ళు అడిగారు, ఎవర్ని చూశావు? అతను కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడట, నల్లటి రూపం, పెద్ద కళ్ళు, నన్నే చూస్తూ నిలబడ్డారు. ఆ చూపు చూశాక నా గర్వం మొత్తం పోయింది అని. ఆ రోజు మళ్లీ స్వామివారి దర్శనానికి వెళ్ళాడట. ఈసారి మాత్రం నిశ్శబ్దంగా తల వంచుకుని కళ్లలో నీళ్లతో దర్శనం చేసుకున్నాడట. దర్శనం అయ్యాక ఆలయం బయట నేలపై కూర్చుని చాలాసేపు ఏడ్చాడట. ఇంతకాలం నేను తప్పుగా ఆలోచించాను అని. ఆ సంఘటన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయిందట. ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్లడం మొదలుపెట్టాడట. భక్తి అంటే ఎగతాళి చేసిన వ్యక్తి అదే భక్తిలో మునిగిపోయాడట. అందుకే పెద్దలు చెబుతారు, తిరుమలకి పిలుపు లేకుండా ఎవరూ వెళ్ళలేరు. గోవిందా గోవిందా. తిరుమలకి వెళ్లడం అంటే సాధారణ ప్రయాణం కాదు, అది స్వామివారి పిలుపు. ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నా అందరికీ తిరుమల యాత్ర చేసే అదృష్టం రాదు. చాలామంది వెళ్లాలని అనుకుంటారు, కాని ఏదో ఒక కారణంతో ఆగిపోతుంది. పెద్దలు అందుకే చెబుతారు, స్వామివారి అనుమతి లేకుండా 7 కొండలు ఎక్కలేం. తిరుమల యాత్రకి బయలుదేరే ముందు నుంచే మనసు పవిత్రంగా ఉండాలి. కోపం, అహంకారం, ఎగతాళి, చెడు మాటలు వీటిని తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం వెళ్తున్నది ఒక సాధారణ ప్రదేశానికి కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరకు. పాతకాలంలో చాలామంది కాలినడకన తిరుమలకి వెళ్లేవారు. ప్రతి అడుగులో గోవిందా గోవిందా అని జపించేవారు. ఎందుకంటే ఆ పేరు పలికితేనే మనసులోని భారాలు తగ్గుతాయని వాళ్ళ నమ్మకం. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది ఒక విషయం గమనిస్తారు. కొండపైకి వెళ్తున్న కొద్దీ మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. అది అక్కడి గాలి వల్ల కాదు, ఆ స్వామివారి కరుణ వల్ల అంటారు. తిరుమలకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
అక్కడ గట్టిగా అరవకూడదు, దేవుడిని పరీక్షించకూడదు, ఎగతాళి చెయ్యకూడదు. ఎందుకంటే అది భక్తుల నమ్మకంతో నిలిచిన పవిత్ర క్షేత్రం. దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసిన స్వామివార్ని చూసేది మాత్రం కొన్ని సెకండ్లు. కాని ఆ కొన్ని క్షణాల కోసం లక్షల మంది మళ్లీ మళ్లీ తిరుమలకి వెళ్తుంటారు. ఎందుకంటే ఆ రూపాన్ని చూసినప్పుడు వచ్చే అనుభూతిని మాటల్లో చెప్పలేరు. స్వామివారి కళ్లను ఒక్కసారి చూస్తే మన బాధలన్నీ ఆయనకి తెలిసిపోయాయని అనిపిస్తుంది. అందుకే చాలామంది దర్శనమయ్యాక తెలియకుండానే కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటారు. తిరుమలకి వెళ్తే కేవలం కోరికలు మాత్రమే అడగకూడదు. స్వామి, నాకు మంచిది ఏదైతే అది ఇవ్వు అని ప్రార్థించాలి. ఎందుకంటే మనకు ఏది అవసరమో ఆయనకి మనకంటే బాగా తెలుసు. పెద్దలు ఒక మాట చెబుతారు, తిరుమలకి వెళ్తే అక్కడ నుంచి మారి రావాలి. మాటల్లో అయినా మనసులో అయినా కొంచెం మంచితనం పెరగాలి. అదే నిజమైన యాత్ర. అందుకే తిరుమలకి వెళ్ళేటప్పుడు పవిత్రమైన మనసుతో వెళ్ళండి. స్వామివారిని ప్రేమతో పిలవండి. ఒక్కసారి హృదయపూర్వకంగా గోవిందా అని పిలిస్తే ఆ పిలుపు ఖాళీగా పోదు. గోవిందా, గోవిందా.